హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ. ఈరోజు మీకు రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు షుగర్ అండి, 1 కప్పు రవ్వ, 1 కప్పు నెయ్యి, 1 కప్పు పాలు, జీడిపప్పు, కొంచెం ఇలాచీలు 3 అండి. మనం ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు రవ్వ వేసుకొని పాలు పోసుకొని కలపాలి. తర్వాత ఒక 5-10 మినిట్స్ పక్కకు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నది, అందులో మనం ఇందాక తీసుకున్న కప్పు షుగరు, 3 ఇలాచీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పెనం పెట్టుకొని పొయ్యి మీద మనం ఇందాక తీసుకున్న రవ్వ ఉంది కదండి, అందులో కొంచెం నెయ్యి వేసి 2 ఉండలుగా చుట్టుకొని మనం ఒక పీట మీద కవర్ పెట్టి ఆ కవర్ పైన ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ కానీ మనం నెయ్యి కానీ ఇష్టం అండి, ఏది ఇష్టం ఉంటుంది. దాంతో మనం చపాతీ లాగా చేసుకోవాలి. చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటూ సిమ్లో పెట్టుకొని కాల్చాలండి, ఎందుకంటే పచ్చివాసన పోతే లడ్డు బాగుంటుంది. అలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత మనం 2 ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కొంచెం చల్లారబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా బౌల్లోకి తీసుకోవాలండి. అవి చిన్న చిన్న ముక్కలు తీసిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం మైల్డ్గా గ్రైండ్ చేసుకోవాలి. అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా ఎలా వచ్చిందో. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మనం ఇందాక జీడిపప్పు ఉంది కదండి, జీడిపప్పు, షుగరు, అవి 2 యాడ్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి, ఇందాక మనం వేసి కాల్చుకున్న తర్వాత మిగిలిన నెయ్యి ఉంటుంది కదండి, నేను క్వాలిటీ తీసుకున్నది, ఆ నెయ్యి వేసి శుభ్రంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉండలు చుట్టుకోవాలి. అంతే, ఇన్స్టెంట్గా రవ్వ లడ్డు రెడీ అండి. చూసారా ఎలా వచ్చిందో లడ్డు. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.